आप देख रहे हैं मी6 न्यूज। నమస్తే, నేను మారుతీరామ్. మీ6 న్యూస్కు స్వాగతం. ఎస్సీ వర్గీకరణ కోసం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందా కృష్ణమాదిగ 30 సంవత్సరాలుగా పోరాటం చేసి సాధించుకున్న పోరాట విజయమే ఎస్సీ వర్గీకరణ అని సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పులి ప్రవీణ్, ఎంఆర్పీఎస్ గ్రామాధ్యక్షులు కొమ్ము భాస్కర్ అన్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూరు గ్రామంలో గల అంబేద్కర్ చౌరస్తాలో డప్పులతో ర్యాలీ తీసి అంబేద్కర్ విగ్రహానికి మరియు బాబు జగజీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి మందా కృష్ణమాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ జీడికంటి సుదర్శన్, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు కొమ్ము భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ 70 ఏళ్ల అన్యాయానికి 30 ఏళ్ల పోరాటం తోడై 3 గ్రూపులుగా వర్గీకరణ సాధించడం జరిగిందన్నారు. ఈ వర్గీకరణ పూర్తిగా మందా కృష్ణమాదిగ పోరాట ఫలితమే అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు న్యాయం చేకూర్చే విధంగా ఈ వర్గీకరణ ద్వారా భవిష్యత్తులో మాదిగలకు రావాల్సిన రిజర్వేషన్ కోటాను పెంచి న్యాయం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాదిగ అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జిడికంటి సురేష్, రాములు, కొమ్ము భాస్కర్, ఇల్లిటం బాబు, రాజు, మల్లారపు భాస్కర్, ఉపేందర్, రాజు, రవిరాజు, డానియల్ యాదరి, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. దొరికాయింది రౌతు కడితే ఎవరు వస్తుంది. మీరు కూడా ఇద్దరు ఎక్కపోయారు. రౌతు కట్టు కాదు, రాదు, ఇది యాభై పోయాలి. ఇది ఫస్ట్ రౌతు కట్టు. సోదరులందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను, జేబీఎం తెలియజేస్తున్నాను. మరి మొన్నటి దినమున అసెంబ్లీ సమావేశంలో శాసన మండలిలో నిన్నటి దినమున మరి ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాటం ఏబిసిడి వర్గీకరణ కోసం మరి పట్టుదలగా పోరాడి మరి తెచ్చినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మందకృష్ణ మాదిగ గారు మరి పద్మశ్రీ అవార్డు పొందారు. ఎందుకనగా అలుపెరుగని పోరాటము 25 సంవత్సరాల అలుపెరుగని పోరాటం చేసి ఈరోజు మరి ఎంఆర్పీఎస్ అనగా మాదిగ రిజర్వేషన్లు సాధించిన ఘనత ఆయన ఒక్కడికే దక్కింది. గత 20 సంవత్సరాల క్రితం పోరాడి తెచ్చుకున్న దాన్ని పోవడం జరిగింది. అనగా అప్పుడున్నటువంటి చంద్రబాబు గారు మరి అసెంబ్లీలో మరి తీర్మానం చేసి పంపిన తర్వాత మరి 2004లో మళ్ళా కొందరు మాల సోదరులు మరి కేసు వేయడం ద్వారా సుప్రీంకోర్టులో అది మరి పోవడం చేయడం జరిగింది. కనుక దాన్ని పునస్కరించుకొని మళ్ళీ మన ఒకటి आप देख रहे हैं मी6 न्यूज।